మ్యాలెట్ ఫింగర్ అంటే ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఐఎమ్ డాక్టర్ బిందేష్, హ్యాండ్ అండ్ మైక్రో సర్జన్. Mallet finger is one of the most common conditions which I see on a clinical basis. అది కూడా మోస్ట్ ఆఫ్ నెగ్లెక్టెడ్ ఆల్సో. ఎందుకంటే ఇది చాలా యంగ్ పేషెంట్స్ జరుగుతుంది. అంటే క్రికెట్ ఆడే పిల్లలకి. ఈ క్రికెట్ ఆడే పిల్లలు ఏం చేస్తారు అంటే బాల్ క్యాచ్ పట్టడానికి వెళ్తారు. ఇలాగా ఆ బాల్ కరెక్ట్ గా మధ్యలో పడకుండా వేలు మీద పడుతుంది. ఆ వేలు మీద పడగానే ఆ వేలు కొంచెం వంకర వస్తుంది. బట్ వాళ్ళు భయపడి ఇంట్లో చెప్పరు. ఆ చెప్పకపోవడం వల్ల స్లోగా ఆ వేలు వంకర పోతా ఉంటది. దీనికి మ్యాలెట్ ఫింగర్ అంటారు. మ్యాలెట్ ఫింగర్ లో ప్రాబ్లం ఏంటంటే మ్యాలెట్ లో పైకెత్తే నరం, ఈ వేలు పైకెత్తే నరం తెగిపోద్ది. ఆ తెగిపోవడం వల్ల వేలు మడిచి ఉంటది. ఆ మడిచి ఉండి ఉండి ఓవర్ ద టైం అది డిఫార్మిటీ పెరుగుతూ ఉంటది. అప్పుడు వాళ్ళు భయపడిపోయి అరౌండ్ 3 weeks to 6 weeks తర్వాత వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి డాక్టర్ దగ్గరికి. అప్పుడు వాళ్ళు డాక్టర్ గారు ఇది సరి చేయండి అంటారు. బట్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ సింపుల్ వెన్ యూ కమ్ ఆన్ day 1. day 1 లోని బేసికలీ ఒక చిన్న స్ప్లింట్ వేసుకుంటా, అది కానీ ఆ స్ప్లింట్ మనం 6 వారాలు కానీ అట్టి పెట్టుకోగలిసాము అంటే ట్రీట్మెంట్ 101% బాగా అవుతుంది. థ్యాంక్ యూ.